నమస్తే అండి, నేను లలిత. వెల్కమ్ టు ట్రేడ్ విత్ లలిత. నిన్నటికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కరెక్ట్గా 1 month అవుతుంది. అలాగే నేను నా దానిలో ట్రేడింగ్ స్టార్ట్ చేసి 1.5 years అవుతుంది. నాకు నిన్న దాని నుండి సూపర్ ట్రేడర్ కిట్ వచ్చింది. ఈ వీడియోలో ఆ కిట్ ని ఓపెన్ చేసి అందులో ఏమేమి ఉందో మీకు చూపిస్తా. అలాగే కమెంట్స్ లో రెగ్యులర్ గా నాకు కామన్ గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అక్క మీరు ఇప్పటి వరకు మీ ట్రేడింగ్ జర్నీని స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు మీరు ఎంత క్యాపిటల్ లూజ్ అయ్యారు అని అడుగుతున్నారు. అక్కడ ఏ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ చేయలేకపోయినా, ఎందుకంటే నేను దాని గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నా. అందుకనే వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేయలేకపోయినా. ఈ వీడియోలో కంప్లీట్ గా నేను ఇప్పటి వరకు ఎంత లాస్ అయ్యానో నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఇందులో మీతో షేర్ చేసుకుంటా. ఓకే, నాకు దాని నుండి వచ్చిన సూపర్ ట్రేడర్ కిట్ ఇది. మీరు ఇక్కడ చూడొచ్చు, దాని నుండి వచ్చింది. మనకి ఇక్కడ ఒక కార్డు కూడా వచ్చింది పైన, సూపర్ ట్రేడర్ అని. ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇలా ఒక కార్డు వచ్చింది పైన. మీరు ఇక్కడ చూడొచ్చు, లలిత మాదాసు అని క్యూఆర్ కార్డ్ వచ్చింది. నెక్స్ట్ మనకి ఇది ఏంటి అంటే, యువర్ సూపర్ ట్రేడర్ పిన్, ఒక పిన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా కార్డ్స్ వచ్చినాయి. ఇక్కడ విజిటింగ్ కార్డ్స్ వచ్చినాయి. అండ్ ఇంకా ఇక్కడ ఒక ఏంటి, బ్యాగేజ్ ట్యాగ్స్ అంట. మనం ఇది కీ చైన్స్గా బ్యాగ్స్కి కీ చైన్ లాగా వాడుకోవచ్చు. సూపర్ ట్రేడర్ ఇది చూడడానికి చాలా బాగుంది. ఇంకా స్టిక్కర్స్ వచ్చాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, స్టిక్కర్స్ వచ్చాయి. లైఫ్ బిగిన్స్ ఎట్ 9:15 కని, ఇంకా దాని స్టిక్కర్, ఇన్వెస్టర్ అని, ఇలా చాలా స్టిక్కర్స్ వచ్చినాయి. లైవ్ టు ట్రేడ్ అని, డోంట్ ఓవర్ ట్రేడ్ అని. ఓవర్ ట్రేడ్ చేసే వాళ్ళు సిస్టమ్కి ఇది ముందు ఇక్కడ పెట్టుకోవాలి. నేనైతే ఇది ఫస్ట్ దీన్ని పెట్టుకుంటా. రూల్ నెంబర్ 1, డోంట్ ఓవర్ ట్రేడ్ అని ఫస్ట్ అయితే ఇది పెట్టేసుకుంటా నేను. ఇంకా ఇలా చాలా స్టిక్కర్స్ వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి స్టాప్ లాస్ గురించి, ఇంకా బుల్ అండ్ బేర్ స్టిక్కర్స్, ఇంకా ఇలా ఇలా స్టిక్కర్స్ వచ్చినాయి. ఇంకా మీరు బైక్స్ ఉంటే బైక్స్కి స్టిక్ చేసుకోవచ్చు. ఇవి ఇలా చాలా స్టిక్కర్స్ వచ్చినాయి. ట్రేడర్ అండ్ బోర్డ్, దాని నుండి ఇవన్నీ స్టిక్కర్స్ వచ్చినాయి నాకు. ఇంకా నెక్స్ట్ ఇంకేముందో చూద్దాం. బుక్ వచ్చింది, అదే ట్రేడింగ్ జర్నల్ బుక్ వచ్చింది ఇది. ఓకే, ట్రేడర్స్ జర్నల్ బుక్ వచ్చింది. మనం ఇందులో ప్రాఫిట్స్, లాస్, ఇంకా అవన్నీ మన జర్నల్ రెగ్యులర్గా మనం ఏమేమి ట్రేడ్స్ తీసుకున్నా అవన్నీ నోట్ చేసుకోవచ్చు. ఇవి ఇంకేమున్నాయి అంతే. ఇంకా ఓవరాల్గా మనకి ఇవన్నీ వచ్చినాయి దాంట్లో. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ట్రేడర్స్ జర్నల్ని ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, మీకు చూపించా కదా నేను ఇంతకుముందు ట్రేడర్ జర్నల్ ఎట్లా రాసుకోవాలి అని చెప్పేసి అవన్నీ ఇక్కడ ఉన్నాయి. స్క్రిప్ట్ నేము, టైము, లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్, ఎంట్రీ ప్రైస్, క్వాంటిటీ, ఎస్ఎల్, టార్గెట్ ప్రైస్, ఎగ్జిట్ ప్రైస్, ఎగ్జిట్ టైము, రిస్క్ రివార్డ్, ప్రాఫిట్ ఆర్ లాస్, పర్సంటేజ్ ఆఫ్ రిస్క్, అకౌంట్ రిస్క్డ్, ఎంత పర్సెంటేజ్ మీ క్యాపిటల్ నుండి ఎంత % మీరు రిస్క్ చేశారు అని చెప్పేసి. డిడ్ ఐ ఫాలో మై రూల్స్, అంటే మీరు మీ స్ట్రాటజీ ప్రకారం మీ రూల్స్ అన్ని ఫాలో చేశారా, 1:2 వరకు వెయిట్ చేశారా, ముందే బుక్ చేసుకున్నారా, అవన్నీ ఇందులో నోట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, లాస్ వస్తే లాస్, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్. అండ్ ఇంక ఇక్కడ డేట్, ఏ డే అని, ఇంకా మీ స్టార్టింగ్ బ్యాలెన్స్ ఎంత, అకౌంట్ క్యాపిటల్ ఎంత అని ఇక్కడ నోట్ చేసుకోవాలి. దాని తర్వాత టోటల్ బ్రోకరేజ్, ఎంత బ్రోకరేజ్ అయిందనేసి. ఇక్కడ క్లోజింగ్ అకౌంట్ బ్యాలెన్స్, అంటే మీరు ఒకవేళ లాస్ వస్తే ఓవరాల్గా లాస్ అయిన తర్వాత ఉన్న క్యాపిటల్, లేదంటే ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఓవరాల్గా ఉన్న ప్రాఫిట్, అదంతా ఇందులో ఓవరాల్గా ఉన్న క్యాపిటల్ అదంతా ఇక్కడ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రీజన్ అండ్ లెర్నింగ్స్, అంటే మీరు ఆ రోజు కోల్పోవడానికి రీజన్ ఏంటి, అంటే మీరు లాస్ అవుతే లాస్ అయినందుకు ఎందుకు లాస్ అయ్యారని రీజను. ఇంకా లెర్నింగ్, దాని నుండి మీరు ఏం నేర్చుకున్నారు,
నెక్స్ట్ టైం ఏది రిపీట్ చేద్దాం అనుకుంటున్నారు అవన్నీ ఇక్కడ నోట్ చేసుకోవడము అలా మనకి ఇచ్చారు ఇదంతా. ఓకే, ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మన వీడియోలో నా సక్సెస్ మొత్తం ఇందులో ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఈ బుక్లో. ఓవరాల్గా మనకు వచ్చిన కిట్లో ఏమేమి వచ్చాయంటే ఈ బుక్ వచ్చింది, స్టిక్కర్స్ వచ్చాయి, ఇంకా మనకి కీ చైన్, ఇంకా విజిటింగ్ కార్డ్స్, ఇంకా క్యూఆర్ కోడ్ కార్డ్, వెల్కమ్ కార్డ్ అండ్ మనకి పిన్ వచ్చింది, ఇంకొకటి పిన్. అంతే, ఓవరాల్గా ఈ కిట్లో మనకి ఇవి వచ్చాయి. ఓకే, చూసారు కదా, నాకు దాని నుండి వచ్చిన కిట్లో ఇవి ఉన్నాయి. మీరు కూడా మీ ట్రేడింగ్ని ఇట్లనే స్టార్ట్ చేసిన తర్వాత మీకు కూడా ఒక సూపర్ ట్రేడర్ కిట్ వస్తుంది. నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసి 1.5 years అవుతుంది. అందులో నేను 1 year మొత్తం నాకు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవడానికి సరిపోయింది. అయితే నేను యూట్యూబ్ లో వచ్చే వీడియోస్ చూస్తూ రోజుకొక స్ట్రాటజీ వాడడం, దాంట్లో మైనస్ రాగానే ఇంకో స్ట్రాటజీ స్టార్ట్ చేయడం, దాంట్లో మైనస్ రాగానే ఇంకో స్ట్రాటజీ వాడడం, అట్లా నా క్యాపిటల్ మొత్తం లూజ్ అయిపోయేదాన్ని. కొంతమంది వీడియోస్ లో 10,000 క్వాంటిటీ, 5,000 క్వాంటిటీ అలా పెడుతూ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక 10-15 పాయింట్స్ రాగానే 1 lakh అలా కనిపిస్తుంది. అప్పుడు నేనేమనుకునేదాన్ని అంటే, అరే చూస్తుండగానే 1 lakh వస్తుంది, మనం కూడా తక్కువ క్వాంటిటీ 1 lakh తో కాకుండా కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెట్టి నేను ట్రేడ్ చేసేదాన్ని. అలా నా క్యాపిటల్ అంతా లూజ్ అయింది. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, అరే నా క్యాపిటల్ అంతా లూజ్ చేసుకున్నా, నేను ఇప్పుడు ఏం చేయాలి అని నాకు చాలా బాధ అనిపించేది. అయితే మనం ఇక్కడ వేరే వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళు క్వాంటిటీ ఎక్కువ పెడుతున్నారు కదా అని మనం ట్రై చేస్తుంటాం కదా, అది కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే వాళ్ళు అంత క్వాంటిటీ పెడుతున్నారు అనంటే వాళ్ళు బేసిక్స్ అన్ని కంప్లీట్ చేసి దాని తర్వాత వాళ్ళ స్ట్రాటజీ పైన ఎంత నమ్మకం ఉంటే వాళ్ళంతా క్వాంటిటీ పెట్టి చేశారో అది అర్థం చేసుకోం. మనం వాళ్ళు పెట్టగానే ఇంత కనిపిస్తుంది కదా, మనం కూడా అంత ట్రై చేద్దాం అనుకుంటాం. కానీ అలా చేయడం వల్ల అంటే మనకి బేసిక్స్ తెలియదు, ఎందుకు పెడుతున్నామో తెలియదు, ఎందుకు తీస్తున్నామో తెలియదు. అలా వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఏదో బ్లైండ్ గా మనం క్వాంటిటీ ఎక్కువ పెట్టి చేయడం వల్ల ఏమైతే ఫస్ట్ ఒక 2 times అలా ప్రాఫిట్ వస్తుందేమో, కానీ ఓవరాల్ గా మనం మైనస్ లోనే ఉంటాం, ఉన్న క్యాపిటల్ మొత్తం పోగొట్టుకుంటాం. అంటే వాళ్ళు క్యాపిటల్ అంత క్వాంటిటీ పెట్టి యూజ్ చేస్తున్నారు అని అంటే వాళ్ళ పైన వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటది, వాళ్ళ స్ట్రాటజీ పైన వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటది, వాళ్ళ స్ట్రాటజీని బిల్డ్ చేసుకున్న తర్వాతనే వాళ్ళ క్యాపిటల్ ని తీసుకొస్తారు అని మనకు అప్పుడు అర్థం కాదు. వాళ్ళు పెడుతున్నారు కదా అని మనం పెట్టి మన క్యాపిటల్ అంతా లూజ్ అవుతాం. అలా కాకుండా మన నాలెడ్జ్ ని బిల్డ్ చేసుకున్న తర్వాత మన పైన మనకి కాన్ఫిడెన్స్ ఉన్న తర్వాత అప్పుడు క్యాపిటల్ తీసుకురావాలి. నాకు అప్పుడు క్యాపిటల్ అంతా లూజ్ అయిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఏం చేయాలి ఏంటి నాకు అసలు ఏం అర్థం కాలేదు. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, నేను ఇంకా ఫస్ట్ ఇలా స్ట్రాటజీస్ పైన కాకుండా నా ఫోకస్ అంతా స్టాక్ మార్కెట్ బేసిక్స్ గురించి నేర్చుకుందామని నేను ఫిక్స్ అయినా. ఇంకా కొద్ది రోజులు నా ట్రేడింగ్ ఆపేసి ఫస్ట్ బేసిక్స్ పైన ఫోకస్ చేసిన. బేసిక్స్ పైన ఫోకస్ చేసి పేపర్ ట్రేడింగ్ చేయడం, బ్యాక్ టెస్ట్ చేయడం, చదవడం ఇలా నేను స్టార్ట్ చేసిన. మళ్ళీ కొత్తగా నా జర్నీని స్టార్ట్ చేసిన. అలా చేస్తూ నేను మెల్లగా ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేసిన. ఇందులో రియల్ ఎమోషన్స్ లేవు కదా, ఒక లాట్తో ట్రై చేద్దాం అనిపించింది. అప్పుడు 1 lakh స్టార్ట్ చేసిన. స్టిల్ ఇప్పటి వరకు నేను నేర్చుకుంటూనే ఉన్నా, 1 lakh చేస్తూ ఉన్నా. అందుకనే మిమ్మల్ని కూడా కమెంట్ చేయమంటున్నా, నేను ఏమైనా రాంగ్ చేస్తే దాన్ని రైట్ చేసుకుందామని చెప్పేసి. మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రతి ఒక్కటే నేను నోట్ చేసుకుంటున్నా. అయితే అందరూ మీరు ఎంత లాస్ అయ్యారో అని అడుగుతున్నారు కదా, దానికి నా ఆన్సర్ ఏంటంటే, నేను ఇప్పటి వరకు లాస్ అయినా బట్ నేను దాన్ని లాస్ కన్సిడర్ చేయకుండా ఒక ఇన్స్టిట్యూషనల్ ఫీజ్ లాగా నేను కన్సిడర్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ఫీజ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ డాక్టర్ అవుదాము అనుకున్నారు అనుకోండి. డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎంబీబీఎస్ చేయాలి. ఎంబీబీఎస్ చేయాలి అని అంటే lakhs లో మనీ పే చేయాలి. అప్పుడు ఇన్స్టిట్యూషనల్ ఫీజు lakhs లో పే చేసి 5 years కంప్లీట్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ వస్తే అప్పుడు డాక్టర్ అవుతారు. అలా డాక్టర్ అయిన తర్వాత కదా వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేస్తారు. అంటే వాళ్ళు ఇక్కడ నేర్చుకోవడానికి 5 years వాళ్ళ టైం ని ఇన్వెస్ట్ చేస్తారు, అలాగే మనీ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. అలానే సేమ్ మనం కూడా ఇన్వెస్ట్ చేయగానే మనీ రాదు. ఫస్ట్ మనం బేసిక్స్ నేర్చుకోవాలి, దాని తర్వాత మన పైన మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనీ గురించి, ప్రాఫిట్స్ గురించి ఆలోచించాలి. కానీ పెట్టగానే నాకు ప్రాఫిట్స్ రావాలి అనుకోవడం మాత్రం చాలా తప్పు. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇన్స్టిట్యూషనల్ ఫీజు ఎంత కట్టాలి అని. అది ఎంత కట్టాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది మన పైన డిపెండ్ అయి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ లో ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే దాని అర్థం వాళ్ళు మనీని ఇన్వెస్ట్ చేయకుండా ఫ్రీగా వాళ్ళ ఎంబీబీఎస్ కోర్సును కంప్లీట్ చేసిర్రు. అయితే నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, మనం కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా
మన కోర్స్ ని కంప్లీట్ చేయొచ్చు. అది ఎలా అంటే మనం పేపర్ ట్రేడ్ చేసుకోవచ్చు, బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు, బుక్స్ ప్రిపేర్ అవ్వచ్చు. ఫస్ట్ బేసిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత మనం మార్కెట్ లోకి వచ్చి ఇన్వెస్ట్ చేయడం, ట్రేడ్ చేయడం లాంటివి చేసి మన క్యాపిటల్ ఎంతో కొంత లూజ్ అవుతాం, కానీ ఆ క్వాంటిటీ అనేది తక్కువ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 1 lakh ఉంది అనుకోండి, నాకేం తెలియకుండా మార్కెట్ లోకి వచ్చి నేను 1 lakh తీసుకొచ్చాను అనుకోండి, నాకేం తెలియదు, అప్పుడు ఏమవుతుంది, నా దగ్గర ఉన్న క్యాపిటల్ అంతా పోతుంది. అదే నేను బేసిక్స్ నేర్చుకొని కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొచ్చి నేను ట్రేడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నా క్యాపిటల్ అనేది ఫస్ట్ నేర్చుకోకుండా పెట్టిన దాంట్లో కోల్పోయిన దానికంటే ఇందులో చాలా తక్కువ లాస్ వస్తుంది. ఇక్కడ మీకు అర్థమవుతుందా నా పాయింట్? మనం నేర్చుకొని రావడం వల్ల మార్కెట్లో మనం లాస్ అవుతామేమో, నేర్చుకోవడంలో కొంచెం లాస్ అవుతాం, బట్ ఓవరాల్ గా ప్రాఫిట్ లో ఉంటాం. అయితే నేను ఇక్కడ చేసిన తప్పేంటి అని అంటే, నేను బ్లైండ్ గా క్యాపిటల్ తీసుకొచ్చి ఎన్ని లాట్స్ పెట్టాలి, అసలు ఎట్లా స్టార్ట్ చేయాలని తెలియకుండా, మినిమం నాలెడ్జ్ లేకుండా క్యాపిటల్ ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల నేను ఎక్కువ లాస్ అయినా. అదే నేను బేసిక్స్ నేర్చుకొని నా క్యాపిటల్ ని కొంచెం కొంచెం వాడుకుంటూ ఇంకొక లాట్తో నేను స్టార్ట్ చేసి ఉంటే నాకు ఇంత క్యాపిటల్ లూజ్ అయ్యేదాన్ని కాదు. సో నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు ఒకటేసారి క్యాపిటల్ తీసుకొచ్చి పెట్టకుండా స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకున్న తర్వాత మీరు బేసిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడ్ లో రియల్ ఎమోషన్స్ లేవు అనుకుంటే ఒక లాట్తో స్టార్ట్ చేయండి. ఒక లాట్తో స్టార్ట్ చేసి ఒక లాట్తోనే మీరు 1 year చేసినా పర్లేదు, ఎందుకంటే మీ పైన మీకు ఒక నమ్మకం వస్తుంది. అరే నేను ఇంకా ఆల్రెడీ ఒక 1 month 2 months చేసినా కదా, నేను ఇంకా క్యాపిటల్ పెంచుకుంటా అనంటే మీ పైన మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఓకే. కానీ నేను ఇంకా చాలా రోజులు అవుతుంది 1 లాట్తోనే చేస్తున్నా, ఇంకా నేను క్యాపిటల్ పెంచుకుంటా అనే దాని మీద కాకుండా కాన్ఫిడెన్స్ ఉంటే అప్పుడు మీరు నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తే అప్పుడు మీ లాట్ని ఒక లాట్ నుండి 2 లాట్లకి, దాని తర్వాత 3 లాట్లకి అట్లా పెంచుకుంటూ పోండి. కానీ ఒకటేసారి 500 క్వాంటిటీ 1000 క్వాంటిటీ డైరెక్ట్ మాత్రం పెంచకండి. ఇంకా దాంతో పాటు స్ట్రిక్ట్ ఎస్ఎల్ స్టాప్ లాస్ మాత్రం ఏ ట్రేడ్ లో అయినా ట్రేడ్ తీసుకున్నా కూడా మీరు స్టాప్ లాస్ ని ఫాలో అవ్వండి, డిసిప్లిన్ ని ఫాలో అవ్వండి. అంటే 1 day లో మీరు ఎన్ని ట్రేడ్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఎంత లూజ్ అవుదాం అనుకుంటున్నారు, ఎంత ప్రాఫిట్ తీసుకుందాం అనుకుంటున్నారు, మీరు దానిపైన స్టిక్ ఆన్ అయ్యి చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, మీకు ఒక డిసిప్లిన్ ఉంటుంది. దాంతో పాటు మీకు ఒక 1 month ఎంత ఎర్న్ చేస్తున్నాము అని ఒక ఐడియా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.